ఇప్పుడు ఏప్రిల్ 30 తారీఖు లోపల 30 తారీఖు కట్ ఆఫ్ డేట్ ఏప్రిల్ 30. సో మీరు ఈ వారంలో మీరు ఏం చేయండి అంటే లిస్ట్ తయారు చేసుకోండి, డ్యూస్ ఎంత ఉన్నాయి ఎవరెవరివి. తర్వాత ఈ 1 వీక్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రిసిప్ట్ పేమెంట్ ఆడిటర్ దగ్గరికి వెళ్ళేసి కూడా ఆడిటర్ని పిలిపించేసి మీరు ఆడిటర్కి పే చేయండి. యూఆర్ ఆథరైజ్డ్ స్టాట్యూటరీ చేయడానికి మీరు ఆథరైజేషన్ చార్టెడ్ అకౌంటెంట్ డబ్బులు ఇవ్వచ్చు, కంపల్సరీగా వెళ్ళాలి, బ్యాంక్ అవి చేయాలి. తర్వాత ఏప్రిల్ 30 తారీఖుని మీరు సర్కులర్ రాసుకొని అందరికీ చేసేసేయండి, లిస్ట్ పెట్టుకోండి. దానికి మీరు యాక్షన్ ప్లాన్ అనేది వెంకటేష్, సంతోష్, మన ఎవరెవరిని మీరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారో ఎవరైనా సరే వాళ్ళే కాదు, మన మెంబర్స్ ఎవరైనా అట్లా కాదు. డేట్ కట్ ఆఫ్ డేట్ చెప్తున్నాను ఏప్రిల్ 30 లోపల కట్టండి. 30 అయిపోయిన తర్వాత మనకు మే 1st or 2nd నాడు కూర్చొని మనం ఇదే రకంగా మొత్తం మాట్లాడుకుందాము. ఎనానిమస్ అయితే అదే రోజు నాడు ఎలక్షన్స్ అయిపోతాయి. లేదా కాంటెస్ట్ కావాలనుకున్నప్పుడు దానికి ఎలా ఒక 15 రోజులు 1 వీక్ టైం మనం తీసుకొని నోటీస్ ఇవ్వడం, ఆ ప్రాసెస్ చేయడం. నామినేషన్స్ తీసుకున్న రోజు మనకు ఎనానిమస్ అనేది తెలుస్తుంది, ఆ రోజు నామినేషన్స్ వచ్చే నాటి మనకు తెలుస్తుంది. కాబట్టి ఏప్రిల్ 30 కట్ ఆఫ్ డేట్ పెట్టేసి ఆ లోపల మీరు మొత్తం అవసరం రండి. అంతే. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇంకొక విషయం కేవలము 30 తారీఖు లోపల కట్టిన వాళ్ళు కానీ తర్వాత వదిలేయడానికి వీలు లేదు. మిగతా వాళ్ళ దగ్గర కూడా ఎవరైతే కట్టరో వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేసి లీగల్ గా మనకు అవకాశం ఉంది. అందరి దగ్గర ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. సర్వీస్ అనేది అందరికి కాబట్టి అందరి దగ్గర వసూలు చేయాల్సిందే. కేవలం ఓటు హక్కు మాత్రం చెప్తున్నాము. మల్లికార్జున గారు దయచేసి ఏమంటున్నారంటే ఎలక్షన్ ఓటింగ్ అనుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్ అనేది మెంబర్స్ రెగ్యులరైజ్ అనమాట. మెంబర్స్ రెగ్యులరైజ్ అవుతుంది. ఎవరైతే టైం లోపల కట్టారో వాళ్ళు రెగ్యులరైజ్ మెంబర్ ఉంటారు, మిగతా వాళ్ళు మెంబర్లు ఉంటారు, వాళ్ళు ఇల్లు ఉంటుంది మెంబరే ఉంటారు. కాకపోతే ఈ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ డబ్బులు లేవు, పే అయినావు, రేపైనా ఎల్లుండైనా వాడు పే చేయాల్సిందే. నేను డబ్బులు ఇవ్వను, ఇట్లా కూర్చుంటే ఓటు కూడా ఏని అంటాడు. అప్పుడేం చేయాలి? ఇచ్చినోడు ఇస్తున్నాడు, పోయినోడు ఇవ్వకుంటాడు. దానికి పద్ధతి ఉన్నది. గవర్నమెంటే కట్ చేస్తే కరెంట్ మనం చేస్తాం కానీ బట్ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా డ్యూ ఉన్న దగ్గర ఫస్ట్ అదే పని చేయండి. సపోజ్ 280 మెంబర్స్ ఉన్నామా సార్, శర్మ గారు 280 మెంబర్స్లో సపోజ్ మనం ఇప్పుడు 104 ఏదో అయింది, మనం 1 మంత్ డ్రైవ్ పెట్టినాం అనుకో, 2 మంత్లో 140 కట్టింది అనుకోండి, ఒక 40 మెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. ఆ 40 మెంబర్స్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఏదైతే బాడీ వస్తుందో ఫస్ట్ పని అదే చేయాలి. అరే డబ్బులు ఇవ్వాలి బాబు, ఖర్చు పెట్టాలి, మనం కాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళ దగ్గర పెట్టాలి. ఇది మాత్రం ఏ కండిషన్. ఎనీ బాడీ ఫస్ట్ నెక్స్ట్ వచ్చే బాడీ చేసే పని ఫస్ట్ బాడీ అయితే పని చేయాలి. పైసలు మీ చేతులు ఉన్నాయనుకోండి, ఖాళీలో ఏం పని అయినా చేయవచ్చు, ఎవరైనా కానీ వచ్చినప్పుడు. మన డబ్బులు లేకపోతే ఏ పని చేస్తాం? అన్ని గవర్నమెంట్ ఇస్తాం, మనకేమి మన పనులు మనం చేయాలి కదా. ఇదైతే చూడండి, ఇది నేను చెప్పేది కరెక్టనా? పైసలు లేకపోతే మనం ఖాళీలో ఏ పని చేయలేము సార్. అన్ని డిపెండ్ అవ్వదు మన మీద. మనకు 500 సంవత్సరానికి ఇస్తాం కదా, ఒక సంవత్సరానికి 500 మనకు ఎంత పనికి వస్తాయి? మన ఖాళీలో మట్టి తీయడం, చెట్లు తీయడం, గడ్డి తీయడం, ఏమి అన్ని మనం చేసుకోవచ్చు. బట్ డ్యూస్ ఉన్నది వసూలు చేసే బాధ్యత నెక్స్ట్ వచ్చిన బాడీని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి. కాబట్టి ఇదే ఉంటుంది, మీరు రేపు వచ్చే క్యాబినెట్ 6 నెలలు ఉంచుతుంది. అందుకే ఏప్రిల్ 30 కట్ ఆఫ్ డేటు. ఏప్రిల్ 30 రేపు నుంచి మీరు రసీదులు తీసుకొని ఎవరెవరు కట్టినా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ లోపల లీగల్ చేయాల్సిన అన్ని కూడా చేసేయండి. డబ్బులు అందరి దగ్గర అంటే లీగల్గా వసూలు చేసిన బాధ్యత అందరి దగ్గర ఉందండి. తర్వాత ఈరోజు నేను మాట్లాడేది ఏదైనా కూడా నేను మాట్లాడే విషయం ఏదైనా కూడా నేను మన బైలా చదివాను, మన బైలా ప్రకారంగా ఉన్నట్టు రూల్సే చెప్తున్నాను, వేరే చెప్పట్లేదు. తర్వాత ఆ బైలా సొసైటీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా అయింది, దాని ప్రకారంగా చెప్తున్నాను. నేను ఏం చెప్పినా అడ్వైస్ అనేది చట్ట ప్రకారంగా ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. ఇది పాటించాలి, లేకపోతే వైలేషన్ అయితే కనుక మనకు ఇది అలవాటు అయిపోతుంది కాబట్టి వద్దని చెప్తున్నాను. అందుగురించి ఈ 1 మంత్ లోపల మీరు అన్ని ప్రాసెస్ చేసేయండి. 30 తారీఖు అయిపోయిందంటే ఫస్ట్ నాడు మనం ఇదే రకంగా కూర్చొని మనం డిసైడ్ చేసుకొని ఏ రకంగా మనం వెళ్ళాలనేది ఆ 2 రోజుల్లో డిసైడ్ అయిపోతుంది ఇందులో విషయం. తర్వాత నేను ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు వెంకటరమణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ కొంతకాలంగా ఆయన సర్వీస్ చూస్తున్నాను. వెరీ థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఇట్స్ గ్రేట్ సర్వీస్ యూ హావ్ డన్ అలాంగ్ విత్ దిస్ కమిటీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు చేయలేదని కాదు, బట్ ఆల్ ద టైమ్ ఇన్ ద నైట్ కానీ కరెంట్ పోయినా కూడా ఈజ్ ఆల్వేస్ దే. ఇట్స్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్.
అచ్చా మళ్ళీ నేను ఒక్కరిని కాదు